వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెలికాం పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయినటువంటి ఐటీఐ లిమిటెడ్, ఇండియన్ టెలికాం ఇండస్ట్రీస్ లిమిటెడ్లో వేకెంట్గా ఉన్నటువంటి 215 ఆఫీసర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఈ ఆఫీసర్ జాబ్స్ని 3 కేటగిరీలుగా మనకి డివైడ్ చేయడం జరిగింది. సో ఎక్కువ ఫస్ట్ కేటగిరీకి 60,000 వరకు శాలరీ ఉంటుంది. మిగిలిన కేటగిరీలకి శాలరీ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ పోస్టులు ఏంటి అండ్ వీటికి ఈ నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ లేకుండా సెలెక్షన్ అనేది చేస్తున్నారు. మరి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఐటీఐ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో 3 కేటగిరీలుగా మనకి జాబ్స్ని డివైడ్ చేశారు. ఒకటి యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ అని, రెండవది టెక్నీషియన్ అని, మూడవది ఆపరేటర్ అని, ఈ విధంగా 3 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి 60,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. టెక్నీషియన్ జాబ్స్కి 35,000, అలాగే ఆపరేటర్ జాబ్స్కి 30,000 రూపాయల శాలరీ అనేది పర్ మంత్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల జాబ్స్కి కూడా 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మొదటగా యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి 20 పోస్టులు ఉన్నాయి. బీఈ కానీ, బీటెక్ ఇన్ ఈసీ కానీ, సిఎస్ కానీ, మెకానికల్ లేదా ఐటీ లేదా త్రిబుల్ లేదా సివిల్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ లేదా సిఎస్ఐటీలో ఎంఎస్సీ చేసిన వాళ్ళు కానీ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి 19 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఈసీ లేదా సిఎస్ లేదా మెకానికల్ లేదా ఐటీ, త్రిబుల్ లేదా సివిల్లో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్ ఆపరేటర్కి సంబంధించి 12 పోస్టులు ఉన్నాయి. ఐటీఐ ట్రేడ్ అనేది ఈసీలో కానీ, సిఎస్లో కానీ, మెకానికల్లో కానీ, ఐటీ కానీ, త్రిబుల్ కానీ, సివిల్లో కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి బీటెక్, బీఈ లేదా ఎంఎస్సీ చేసి ఉండాలి. టెక్నీషియన్ జాబ్స్కి డిప్లొమా చేసి ఉండాలి. ఆపరేటర్ జాబ్స్కి ఐటీఐ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రాజెక్ట్స్కి సంబంధించింది. నెక్స్ట్ డొమైన్ వచ్చి మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కింద 4 పోస్టులు ఉన్నాయి. ఎంబీఏ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా ఆపరేషన్స్ మేనేజ్మెంట్ లేదా ఎంఎస్సీ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎస్ అండ్ ఐటీకి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 2 ఉన్నాయి. బీఈ బీటెక్ ఇన్ ఐటీ లేదా సిఎస్ లేదా ఈసీఈ లేదా త్రిబుల్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ ఐటీసీఎస్లో చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ప్రొఫిషియన్సీ ఇన్ పిహెచ్పి లేదా పైథాన్ లేదా జావా లేదా హెచ్టిఎంఎల్ లేదా సిఎస్ఎస్ లేదా జేఎస్ లేదా MySQL లేదా పోస్ట్గ్రే ఎస్క్యూఎల్ లేదా లీనక్స్లో మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అడిగారు. ఇక్కడ ఎసెన్షియల్ అని ఉంది కదా, ఇది తప్పనిసరిగా ఉండాలి. డిజైరబుల్ అన్న క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ ఐటీ లేదా బీసీఏ లేదా డిప్లొమా ఇన్ సిఎస్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్ లేదా ప్రొడక్షన్ సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 2 ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ ఇన్ ఐటీ లేదా సిఎస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్కి 4 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ అండ్ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. సిఎస్ లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధించి 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ ఆపరేటర్కి సంబంధించి ఐటీఐలో ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్లో ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అడిగారు. సో నెక్స్ట్ టెలికాం సెక్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్లో
4 వేకెన్సీస్ వచ్చి మనకి బీఈ, బీటెక్ ఇన్ ఈసీఈ లేదా సీఎస్ టెలికమ్యూనికేషన్స్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి లేదా సిఎస్ ఐటీ, ఎంఎస్సి సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడిగారు. అలాగే ఇంకొక పోస్ట్ ఐటీ టెలికామ్ సెక్యూరిటీలో కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ 23 ఉన్నాయి. సిఎస్లో కానీ, ఈసీఈలో కానీ, ఈ త్రిబులీలో కానీ, సివిల్లో కానీ, మెకానికల్లో కానీ డిప్లొమా చేసిన వాళ్ళు ఈ 23 పోస్టులు యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్కి అప్లై అవ్వచ్చు. యంగ్ ప్రొఫెషనల్ ఆపరేటర్కి 29 పోస్టులు ఉన్నాయి. ఐటీ అనేది సిఎస్, ఈసీఈ లేదా త్రిబులీ, సివిల్, మెకానికల్, ఫిట్టర్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్కి సంబంధించి 15 పోస్టులు ఉన్నాయి. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ మార్కెటింగ్లో యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ మార్కెటింగ్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంబీఏ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ మార్కెటింగ్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. బీబీఏ లేదా బీబీఎం లేదా బీఎంఎస్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫైనాన్స్లో యంగ్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఫైనాన్స్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హిందీ సెల్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎనీ డిగ్రీతో పాటుగా హిందీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ మీడియం ఉండాలి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా టోటల్ మనకి 215 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ అనేది ఇక్కడే ఇచ్చారు క్లియర్గా. మార్కాపూర్, రాయ్బరేలీ, బెంగళూరు, పాలక్కడ్, నైని, ఢిల్లీ, కోల్కతా ఇలాంటి చోట్ల మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డొమైన్ ఏంటి, ఎక్కడ పోస్టింగ్స్ ఉంటాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీకు శాలరీస్ అనేవి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ రెమ్యునరేషన్ అనేది ఇస్తారు. ఓకే, మనకి స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను 3 డొమైన్లుగా వేకెన్సీస్ని డివైడ్ చేశారు అని. సో 60,000, 30,000 ఈ విధంగా శాలరీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి సంవత్సరానికి 12 రోజుల క్యాజువల్ లీవ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ కండిషన్స్ విషయానికి వస్తే మిమ్మల్ని యంగ్ ప్రొఫెషనల్స్గా ప్రజెంట్ జాయిన్ చేయించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ అంటే మనకి యంగ్ ప్రొఫెషనల్స్గా మనం ఇందులో వర్క్ చేస్తాం. సో మొదటగా ట్రైనింగ్ పీరియడ్ అంటే ప్రొబేషన్ పీరియడ్ అనేది 3 months పాటు ఉంటుంది. దాన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొదటగా యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ అనే జాబ్స్కి సంబంధించి 2 స్టేజెస్లో మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు, అంటే ఎగ్జామినేషన్ లేకుండా ఏవైతే అప్లికెంట్స్ వాళ్ళు తీసుకున్నారో అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లికెంట్స్ అన్ని తీసుకొని మనకి మెథడాలజీ బేసిస్ పైన వెయిటేజ్ మార్క్స్ ఎన్నో అయినా చూసుకొని, అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్లో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని చూసుకొని సెలక్షన్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. సో ఆ సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే అయ్యారో ఆ లిస్టు ప్రకారం మనకి అసెస్మెంట్ స్టేజ్ అనేది తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇందులో గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటాయి. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ అండ్ ఆపరేటర్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మొదటగా షార్ట్ లిస్ట్ చేస్తారు. సెకండ్ స్టేజ్లో స్కిల్ టెస్ట్ ద్వారా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ లేకుండా మనకి గ్రాడ్యుయేట్ పోస్టులకు అయితే గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా, అలాగే టెక్నీషియన్ అండ్ ఆపరేటర్ జాబ్స్కి అయితే స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మనకి 12/1/2026 లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మనకి ఇక్కడ ఐటీఐ లిమిటెడ్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్ పేజ్లో నోటిఫికేషన్ అప్లికేషన్ ఫార్మాట్ తీసుకొని మీరు ఏ పొజిషన్కి ఏ లొకేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారని చూసుకొని వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ద్వారా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్లై చేసే లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ లింక్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి అప్లికేషన్స్ అనేవి చేసుకోండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.